వామ్మో, ఈ పట్నం రోడ్ల మీద తిరిగేటప్పుడు చూడాలి. చెవుల జరంత బట్ట పేలక పెట్టుకుంటేనే మంచిది. చెవుకు ముక్కుకు మూతికి ఒక తువ్వాలనో లేకుంటే ఒక దస్తుంటే ఇంకా మంచిది. ఎందుకంటే పట్నం మొత్తం పొగ సూరిపోతున్నది. తేటగాలి ముచ్చట అటుంచురు కానీ కొత్త కొత్త రోగాలు రాకుంటే అదే చాలు. ఇప్పటికే స్కూటర్లు, కార్లు, బస్సులు, కంపెనీల పోగా ఈ నడుమ మెట్రో రైలు పనులు చేయబట్టికి మస్తు దుమ్ము దుసరం వచ్చి పాడైతుంది. అమ్మ, ఇట్లా ఒట్టిగానే రోడ్ల మీద తిరగద్దు, ఇంట్లోన్నదే నయం అని అనుకుంటాం కదా మనం. కానీ మన ఇల్లే పెద్ద కాలుష్య కంపెనీ. ఆగో అదేంది, పొద్దుగాల పొద్దుమీకి పొరకతో ఊడుస్తాం, అయితారం ఇల్లు కడుగుతాం, ఇక ఇంట్లో గాలి ఖరాబ్ ఎట్లుంటది అని డౌట్ పడుతున్నారులే. పట్నంలో ఇండ్లు ఎట్లుంటాయి, పిట్టగుళ్ళ లెక్క. కిటికీలున్నా గాలి రాదు. ఎండ పొడ అంటే ఏందో ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఎప్పుడు అగ్గిపెట్ట లెక్కనే తలుపులు మూసుకొనే ఉంటాం. పగటిపూట కరెంటు పోయినా నడి రాత్రి లెక్కనే కొడుతుంది. ఇక మంచాలు, సోఫాలు, బీర్వలు, బియ్యం బస్తాలు, వంట సరుకులు, అంటే ఇంటికి రంగులు రుద్దుడు, బొచ్చు కుక్కలని జాదుడు. ఇక వంటిల్లు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇట్లా దుమ్ము దుష్టం చేరి గాలి మొత్తం ఖరాబ్ అవుతుందట ఇంట్లో. బయట కంటే ఎక్కువ ఇంట్లోనే గాలి గలీజై మన పానాలకు ఎసరిదేవచ్చునట. తలుపులు పెట్టుకొని నా భాగ్యం అంటే ఉట్టి మీదికెళ్ళి ఊడి పడుతుందా? కాబట్టి కిటికీలు తీసి పెట్టుకోండి. ఉన్న జాగల్నే అదో మొలక ఇదో మొలక పువ్వుల చెట్లో, పండ్ల చెట్లో, లేకుంటే సోకుల చెట్లను జాదుండ్రి. ఇంటి ముంగట ఎంత పచ్చదనం ఉంటే గలీజ్ గాలి మనకంత దూరం ఉంటది.